నుంచి కృషి చేస్తుంది. మన సమస్యలని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మనం ఎంతమంది అనేది పక్కన పెట్టండి, మనలో ఉన్నటువంటి ఆత్మన్యూనత భావాన్ని ఇవ్వండి. కాబట్టి ఒక సిద్ధపడండి. మండలంలో ఎంతమంది ఉన్నాం అనేది కాదు, అది ఒకరున్నా ఇద్దరున్నా మన వాణి నిర్వహించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎనిపిద్దాం, నిలబడదాం. కాబట్టి అదేవిధంగా ఇప్పటికి 34,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వం కనీసం ఎలా ఇస్తాము, ఏం చేస్తాం అనేది కూడా ప్రకటించకుండా ఇంతవరకు శోచనీయంగా ఎదురు చేస్తూ ఉంది. మరి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు నేను చేయను, నేను వచ్చిన వెంటనే మీకు రావాల్సినటువంటి బకాయిలను కూడా ఇస్తానని మరి ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పడం జరిగింది. మరి కానీ ఇప్పటి వరకు కూడా మరి చెప్పినటువంటి విషయాలను కూడా తుంగలో తొక్కి మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు మరి ఏమి ఇవ్వకుండానే మరి సర్దుబాటు చేస్తూ వస్తున్నాడు. అయితే మరి